బ్రిటిష్ వాళ్ళు కలకత్తాని టార్గెట్ చేసుకొని ఎందుకు వచ్చారు? వాళ్ళ యొక్క బ్రెయిన్ని ఇక్కడ ప్లాంట్ చేస్తారు. వాళ్ళ బ్రెయిన్ ఏంటి, అది ప్లాంట్ చేయాలంటే ఏం చేయాలి? జర్నలిస్ట్ని ప్లాంట్ చేయాలి, టీచర్స్ని ప్లాంట్ చేయాలి, మీడియాని ప్లాంట్ చేయాలి. ఇప్పుడున్న మీడియా చూడు ఒకసారి. అవును, టాప్ మీడియా ఇస్ లెఫ్టిస్ట్. ఎగ్జాక్ట్లీ. ధ్రువరాటి ఉన్నాడు, వైర్ ఉంది, క్వింట్ ఉంది. వీళ్ళందరూ చేస్తుంది ఆ కేజీబీ అజైన్ చేసిన యాక్టివిటీ యొక్క పాన్స్ అనమాట. ఇంకా బతికే ఉన్నారు. దట్ మీన్స్ స్టిల్ లార్జ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇస్ స్టిల్ బ్రిటిష్ స్లేవ్. అవును, ఆ బ్రిటిష్ రాజే నడుస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. దాన్ని మనం ప్రీ ఇండిపెండెన్స్ తీసుకెళ్తే అప్పుడు ఐడియాలజికల్ సబ్వర్షన్ చేయడానికి వాళ్ళు వాడుకున్న మనుషులే బ్రౌన్ సాహెబ్స్. కానీ బ్రౌన్ సాహెబ్స్ కన్నా ముందు సాహెబ్స్ ఉండేవాళ్ళు కదా, పాకిస్తాన్ వాళ్ళు. ఆ రాజులు ఇలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు కదా. ఒక పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్స్ ని స్లేవ్స్ గా ఎందుకు ట్రీట్ చేశారు? వాళ్ళు ఎడారి మతం, దోపిడీ దోచుకోవడమే వాళ్ళ రూల్స్. ఓకే, దాన్నే వాళ్ళ స్క్రిప్చర్లో రాసుకొని ఉంటారు. వాళ్ళు అదే మైండ్ సెట్లో ఇంక వాళ్ళకి హ్యుమానిటీ, ముక్తి పొందడం, ఇలాంటి ఇవాల్వ్డ్ ఐడియాస్ అనేది ఏమి ఉండదు. సెక్స్, డ్రింక్ అండ్ డ్రగ్, అదే రాజ్యము. ఓకే, నువ్వు ఒకేసారి ఇండియాలోకి వచ్చేసరికి కంప్లీట్గా దే సా కంప్లీట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్. అంటే ఇలా కూడా బతుకెళ్తారా మనుషులు? అది చూసి వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు అనమాట. ఓకే, ఇక్కడ మనకి లస్ట్ ఒక అమ్మాయిల్ని ఇట్లా దోచుకోవడానికి 100 మంది వైఫులు, ఒక్కొక్కడు 10 మంది వైఫుల్ని మెయింటైన్ చేయడానికి స్కోప్ లేదు. ఇదేదో ఏకపత్ని వ్రతం చేస్తున్నారు. ఇలాంటి గొప్పవన్నీ చూసేసరికి ఓకే, దీన్ని కదా మనం దెబ్బ కొడితే వీళ్ళు మనకు స్లేవ్స్ అవుతారు స్టార్ట్ చేశారు. ఇస్లామిక్ ఇస్ డైరెక్ట్ జినోసైడ్, ఫిజికల్ అటాక్. బ్రిటిష్ ఇస్ మెంటల్ అటాక్. ఎగ్జాక్ట్లీ. మెంటల్ అండ్ ఫిజికల్ కంప్లీట్ డిస్ట్రాయ్ ఇండియా చేస్తే, నీ సిద్ధాంతాలన్నీ అణగదొక్కేస్తే యూ విల్ బికమ్ అ సబ్వర్ట్.